హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీ లేఅవుట్ యూట్యూబ్ ఛానల్. ఈ ల్యాండ్ కతను ఫోన్ చేసి అసలు ఈ భూమి మాది అంటాకి నాకు ఏ హక్కులు ఉండాలని చెప్పేసి ఫోన్ చేసి అడిగారు నన్ను. ఎందుకంటే నేను ఫోన్ నెంబర్ కూడా మనం వీటిని పెట్టాం కాబట్టి చాలా చోట్ల నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ వీడియోస్లో. కాబట్టి వాళ్ళు చూసి, సార్ నాకు ఇలా ఈ భూమి నాది అంటానికి నాకు ఏం కావాలి, ఏముంటే ఇది నా భూమి అని నిరూపించుకోగలుగుతాను నేను, చెప్పండి అని చెప్పేసి వాళ్ళు నన్ను క్వశ్చన్ చేశారు. సార్, మనకు భూమి మనది అంటాకి మనకి 3 ఆధారాలు పర్టిక్యులర్స్గా ఉండాలి. ఒకటి, మనకు టైటిల్ డీడ్ ఒకటి ఉండాలి. అంటే మన భూమి పత్రాలు ఏమైతే లీగల్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉండి క్లియర్గా డాక్యుమెంట్ క్లియర్గా ఉండి, అలాగే భూమి మీద కూడా అదే సర్వే నెంబర్ అదే సబ్ డివిజన్ క్లియర్గా ఉంటే మనం ఒక విషయంలో క్లియర్గా ఉన్నట్టు. 2, అడంగల్ ROR 1B పాస్బుక్, అంటే మ్యూటేషన్ అనేది 1Bతో సహా మనం ఏ డాక్యుమెంట్లో ఉన్నామో సర్వే నెంబర్, ఏ డాక్యుమెంట్ మీద సర్వే నెంబర్ సబ్ డివిజన్ ఉన్నామో అదే సర్వే నెంబర్ సబ్ డివిజన్ మీద మనకు 1B ROR అడంగులు కూడా క్లియర్గా ఉండాలి. ఉదాహరణకి ఒక ఊరు గ్రామం పేరు చెప్పుకుంటే ఆ గ్రామంలో 172వ సర్వే నెంబరు 2Aలో 2 ఎకరాల 10 సెంట్లు మనం భూమి మీద ఉన్నాం. మన డాక్యుమెంట్ 2 ఎకరాల 10 సెంట్లు ఉంది. 1B అడంగులు కొట్టినా 2 ఎకరాల 10 సెంట్లు క్లియర్గా కనపడుతుంది. అప్పుడు మనం రెండో పద్ధతిలో కూడా క్లియర్గా ఉన్నట్టు. ఫైనల్గా మూడో పద్ధతి ఏంటంటే, మనం డాక్యుమెంటు అడంగులు క్లియర్గా ఉన్నా సరే భూమి సర్వే నెంబర్ సబ్ డివిజన్ మార్చకుండా ఉంటే కనుక, అంటే భూమి కూడా సేమ్ మనకున్నటువంటి స్కెచ్లో FMBలో కానీ లేదా LP నెంబర్లో కానీ సేమ్ ఒకటే ఉండి ఆ భూమి నెంబరు, ఆ భూమికి ఉన్న సర్వే నెంబరు సబ్ డివిజన్తో సహా క్లియర్గా 178/2A అనే సబ్ డివిజనే ఉండి దాన్ని సబ్ డివిజన్ చేసి 1 వచ్చేసి వేరే వాళ్ళకి 187/1A 1B 1C అని పెట్టుంటే కనుక 1A వేరే వాళ్ళకి 1B అంటే మనకి FMB వచ్చి టాప్ ఏరియా వచ్చేసి ఒక 6 ఎకరాలు 70 సెంటు 7 ఎకరాలు 80 సెంటు అలా ఉంటుంది. దాంట్లో 1A సమ్, 2B సమ్, 3B సమ్ టోటల్ చేస్తే ఆ 8 ఎకరాల 72 సెంటుకి సరిపోతుంది అన్నమాట. అలా క్లియర్గా భూమి మీద కూడా మనం 2Aలో క్లియర్గా ఉండి, డాక్యుమెంట్లో కూడా 2A క్లియర్గా ఉండి, అడంగులు 1B క్లియర్గా ఉంటే, ఈ 3 సిస్టమ్స్ మనకు క్లియర్గా ఉన్నప్పుడే మన భూమి మన కంట్రోల్ ఉన్నట్టు, మనం భూమి మీద క్లియర్గా ఉన్నట్టు, మనకి ఎటువంటి భూమి సమస్య లేనట్టు. ఈ మూడిట్లో ఏది లేకపోయినా సరే మనకి ఆ రెక్టిఫై చేసుకునే వరకు ఆ భూమి మన మీద సమస్యలో ఉన్నట్టు లెక్క అనమాట. అది మనం డాక్యుమెంట్ రిచ్ అయితేనేమో సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి డాక్యుమెంట్ చేయించుకోవాలి. ఈ డాక్యుమెంట్ లేకపోతే, ఇన్ కేస్ అలా డాక్యుమెంటే లేకపోతే కనుక సర్వే సర్టిఫికేట్ తీసుకోవాలి. లేదు భూమి సర్వే నెంబర్ తేడా ఉంటే కనుక ఈ 3 సిస్టంలో ఏ సమస్యకి ఎక్కడికి వెళ్ళాలనేది నేను సెకండ్ వీడియో చేసి మీకు అప్డేట్ చేస్తానండి. దాన్ని బట్టి మనకి ఏ సమస్యని ఎక్కడ క్లియర్ చేసుకోవాలి, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎలాంటి పేపర్లు తెచ్చుకోవాలి, లేదా MR ఆఫీస్లోకి వెళ్ళి ఎలా మ్యూటేషన్ చేయించుకోవాలి, లేదా భూమి మీద మన తప్పు ఉంటే కనుక సర్వే సర్టిఫికేట్ పెట్టలేదు, ఆ సర్వే సర్టిఫికేట్ బేస్ చేసుకుని ఏం మార్పులు చేసుకోవాలి అనేది నేను సెకండ్ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూస్తున్నారు, చాలామంది కాల్ చేస్తున్నారు బట్ నాకు రాత్రి 9 తర్వాత కాల్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరికైనా ఫ్యామిలీ ఉంటుంది, అందరికీ ఫ్యామిలీస్ పిల్లలు ఉంటారు కాబట్టి సాయంత్రం 9 తర్వాత ఎవరైనా ఫ్యామిలీ కడుతుంటారు కాబట్టి 9, 10కి 10:30కి కాల్ చేయొద్దండి. ఇద్దరు నిన్న పాపం చేశారు. నేనంటే వాళ్ళకి ఏమని చెప్పానంటే, తెల్లారిప్పుడు వాళ్ళకి కాల్ చేసి వివరంగా అడిగి వాళ్ళ ప్రాబ్లం ఇదండి మీరు ఎలా చేసుకోండి ఏదో సమ్ అడిగారు. ఏదో వాళ్ళు ఇక్కడ ఉండకపోవడం వల్ల వేరే వాళ్ళ డాక్యుమెంట్ మాఫీ చేసేసారండి, ఇది మా భూమి అయ్యి అన్నారు. మీ దగ్గర ఏవైతే ఒరిజినల్స్ ఉన్నాయో అవి తీసుకెళ్ళి ప్రాపర్గా ఎలా వెళ్ళాలని దానికి ఒక గైడెన్స్ ఇచ్చాను, చట్ట ప్రకారం ఎలాగో. అలాగే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో చేయకూడదని లేకుండా 9, 9:30, 10ంటికైనా చేసేస్తుంటారు. కాబట్టి మేము రిక్వెస్ట్ ఏంటంటే 9 లోపల చేయండి, మీకు నేను తప్పకుండా సమాధానం చెప్తాను. సాధ్యమైనంత వరకు మీకు నేను ప్రాబ్లం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.